उनका साथ। పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. సుదీర్ఘ కాలం పాటు బెంగాల్ ను ఏలిన తృణమూల్ కాంగ్రెస్ పతనాన్ని శాసిస్తూ 2026 మే 9వ తేదీన బీజేపీ నేత సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব। రాష్ట్రంలో ఏర్పడిన మొట్టమొదటి బీజేపీ ప్రభుత్వం ఇక్కడి రాజకీయ సామాజిక ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసేందుకు సిద్ధమైంది. అధికారం చేపట్టిన కొన్ని రోజుల్లోనే సీఎం సువేందు అధికారి కేబినెట్ పలు సంచలన నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. BSF as well as the government of India approached state government to hand over the adequate land to complete the fencing in Indo-Bangladesh border. బెంగాల్ కొత్త ప్రభుత్వం తీసుకున్న అత్యంత దూకుడు నిర్ణయం ఏదైనా ఉంది అంటే అది అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపటమే. సీఎం సువేందు అధికారి డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్ అంటే గుర్తించటం, తొలగించటం, దేశం దాటించటం అనే కఠినమైన విధానాన్ని ప్రకటించారు. పౌరసత్వ సవరణ చట్టం అంటే CAA పరిధిలోకి రాని వారందరినీ అక్రమ చొరబాటుదారులుగా పరిగణిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ చట్ట వ్యతిరేక వలసదారులను నిర్బంధించడానికి ప్రత్యేకంగా హోల్డింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో బెంగాల్లోని బంగ్లాదేశీయుల్లో తీవ్ర భయం మొదలైంది. దాంతో ఇన్నాళ్ళు ఇక్కడ అక్రమంగా నివసిస్తున్న వారు పోలీసులు తమను అదుపులోకి తీసుకొని BSF కు అప్పగిస్తారనే భయంతో సొంత దేశానికి వెళ్లిపోవటానికి ఉత్తర పరగనాలు, మాల్దా జిల్లాలు సరిహద్దుల్లో వందలాది మంది క్యూ కడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అతిపెద్ద హామీని నెరవేరుస్తూ పశ్చిమ బెంగాల్లోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే సువేందు అధికారి ప్రభుత్వం తన మొదటి కేబినెట్ లోనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రజా రవాణాపై ఆధారపడే లక్షలాది మంది మహిళా ఉద్యోగులు కానివ్వండి, కూలీలు కానివ్వండి, చదువుకునే విద్యార్థులకు భారీగా ఆర్థిక లబ్ధి చేకూరనుంది. అయితే దీనితో పాటు మహిళల రక్షణ కోసం వారిపై జరిగే అఘాయత్యాలను అరికట్టేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, అలాగే ప్రత్యేక మహిళా పోలీస్ విభాగాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక వయస్సు ముద్దిరిపోయి తీవ్ర నిరాశలో ఉన్న బెంగాల్ నిరుద్యోగ యువతకు సువేందు ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ A ఉద్యోగాల భర్తీకి సంబంధించి గరిష్ట వయోపరిమితిని ఏకంగా 41 సంవత్సరాలకు పెంచుతూ అధికారిక నిర్ణయం తీసుకుంది. అయితే దీనివల్ల గత కొన్నేళ్లుగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ అవకాశాలు కోల్పోయిన వేలాది మంది అభ్యర్థులకు మళ్లీ లైఫ్ వచ్చినట్లయింది. అయితే ఈ నిర్ణయంతో పాటు రాబోయే 6 నెలల్లోనే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నిటినీ పారదర్శకంగా భర్తీ చేసేందుకు వీలుగా ఒక స్పెషల్ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసేందుకు కూడా యంత్రాంగం కసరత్తులు చేస్తోంది. ఇక చివరగా గత ప్రభుత్వంలో జరిగిన మున్సిపల్ నియామకాల కుంభకోణం, అలాగే భూ కబ్జాలు, భారీ మనీ లాండరింగ్ ఆరోపణలపై కొత్త సర్కార్ ఒక కఠినమైన విచారణకు ఆదేశించింది. ఇప్పటికే పలువురు కీలక నేతల అరెస్టులతో దర్యాప్తు ముమ్మరమైంది. వీటితో పాటు బెంగాల్లో అనేక మార్పులు జరుగుతున్నాయి. అక్రమ వలసదారులను బంగ్లాదేశ్ కి పంపించటం, భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె వేయటం, సందేశ్ ఖలీ కేసులో షాజహాన్ అనే నేరస్తుడిని అరెస్టు చేయటం, బెంగాల్లో పేరొందిన గూండాలు, రౌడీలను బట్టలిప్పి మరీ వీధుల గుండా పెరేడ్ చేయించటం, గత ప్రభుత్వంలో అక్రమంగా తీసుకున్న ప్రభుత్వ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవటం, ఫ్రీ పార్కింగ్ స్థలానికి కూడా డబ్బులు వసూలు చేసే వారి నుండి విడిపించటం, అక్రమంగా సంపాదించిన నాయకుల పని పట్టడం, ఇక ఇవే కాకుండా గత ప్రభుత్వంలో అన్యాయాలు, అక్రమంగా డబ్బులు వసూలు చేసిన అధికారులను, నాయకులను, ప్రజా ప్రతినిధులను, చివరికి మాజీ మంత్రులను కూడా ప్రజలే చితకబాదుతున్నారు. అయితే భవిష్యత్తులో పాలనలో అవినీతిని సహించేదే లేదని, ప్రతి ప్రభుత్వ శాఖలోనూ పారదర్శకత తీసుకొస్తామని సీఎం స్పష్టం చేశారు. స్వామి వివేకానందుడి సిద్ధాంతాలతో సూచన బెంగాల్ ను నిర్మిస్తామని సువేందు అధికారి పిలుపునిచ్చారు. మరి ఒకవైపు అక్రమ వలసలపై ఉక్కుపాదం, మరోవైపు సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ఈ సరికొత్త బీజేపీ ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటో కింద ఒక్కసారి మాకు కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. బై బై.